హనుమకొండ జిల్లా మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడాన్ని హర్షిస్తూ పివి స్వగ్రామం వంగర గ్రామస్తులు సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ ముద్దుబిడ్డకు దక్కిన అరుదైన గౌరవం అంటూ గ్రామస్తులు కొనియాడుతున్నారు. వంగర గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ రోజు కీర్తి చేసిన పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం మాకెంతో గర్వకారణంగా మా గ్రామస్తులు అందరం ఒక పండగ వాతావరణంలో పండుగ జరుపుకుంటున్నాం. వారు మహామేధావి, ముఖ్యమంత్రిగా అట్టడుగు వర్గాలకు భూ సంస్కరణలు తీసుకొచ్చి తనకు ఉండబడిన 800 ఎకరాలను ఇక్కడున్న రైతులకు దానం చేసిన వ్యక్తి. అదేవిధంగా ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్థలు తీసుకొచ్చి మైనార్టీ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా వారు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఈ దేశానికి దిశను తీసుకొచ్చిన వ్యక్తి. బహుభాషా కోవిదుడు, అపర చాణక్యుడు. వారికి ఇంత ఆలస్యంగా రావడం కొంత బాధ అయినప్పటికీ కూడా ఈ రోజు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి భారతరత్న పివి నరసింహారావు గారికి ఇవ్వడం అది తెలుగు జాతి ప్రజల యొక్క గౌరవంగా మేము భావిస్తున్నాం. అది తెలుగు జాతికి దక్కినటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారంగా తెలుగు ప్రజలందరూ కూడా భావించడం జరుగుతుంది. కనుక పివి గారికి భారతరత్నతో పాటుగా ఆ వంగర గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 గ్రామంగా ఏర్పాటు చేయాలని చెప్పి దాని కొరకు ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పి, ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు హామీ ఇవ్వడం జరిగింది కనుక ఆ మెడికల్ కాలేజీ వంగర్లోనే ఏర్పాటు చేయాలి, పివి గారి పేరు మీదనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక సహకార బ్యాంకు ఉంది, ఇక్కడ భారతదేశంలో నెంబర్ 1 ఉమెన్ డైరీ ఉంది కనుక